महिलाओं के स्वास्थ्य के प्रति जागरूकता बढ़ाने के उद्देश्य से केंद्र सरकार ने स्वस्थ नारी सशक्ति परिवार अभियान की शुरुआत की है। इस अभियान को पेड़ापल्ली सांसद वंशी कृष्णा ने जिले के सरकारी अस्पताल में आयोजित कार्यक्रम में शुभारंभ किया। महिलाओं के स्वास्थ्य की विशेष जांच कराने के लिए सरकार ने इस योजना को शुरू किया। इसके तहत 2 अक्टूबर तक जिले के कल्याण गुरुकुल विद्यालय कॉलेज में छात्राओं की विशेष जांच की जाएगी। इसके अलावा ग्रामीण क्षेत्रों में महिलाओं की विभिन्न स्वास्थ्य जांचें कर दवाइयों का वितरण किया जाएगा। ఇనాగ్రేట్ చేయడం జరిగింది। ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపు 3 లక్షల మహిళలు ఎవరైతే మన డిస్ట్రిక్ట్కి చెందిన వారు ఉన్నారో వారందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది। హెల్త్ ప్రకారంగా దాదాపు 7 నుంచి 8 స్పెషాలిటీస్ డెంటల్ కానివ్వండి, ఆప్థల్మాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, మెయిన్ ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే మహిళలకు రావచ్చో దాన్ని స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కుతుంది। కంప్లీట్లీ ఫ్రీ, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి। ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు దాదాపు 60,000 మంది స్క్రీనింగ్ 64,000 మంది స్క్రీనింగ్ ఆల్రెడీ అయిపోయింది। మిగతా బ్యాలెన్స్ నెంబర్స్ కూడా కంప్లీట్ చేస్తారు తొందరగానే అని చెప్తున్నారు। దీని ప్రకారంగా ఏమవుతుందంటే ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు మన అక్క చెల్లెళ్ళు బాగుంటే మన పరివారం బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి ఈ స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగింది। దీన్ని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మెసేజ్ స్ప్రెడ్ చేసి మహిళలందరూ వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మళ్ళీ సెంట్రల్ హాస్పిటల్ తీసుకుపోయి దాని నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ఖచ్చితంగా స్ప్రెడ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి స్క్రీనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మహిళలకు పర్టికులర్లీ। అదేవిధంగా ఇప్పుడే శ్రీధర్ గారు చెప్పినారు ఒక అంబులెన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉన్నదని చెప్పి దాన్ని కూడా ఖచ్చితంగా మేము మా ఎంపీ ల్యాడ్స్ ద్వారా మేము హాస్పిటల్కి అండ్ మహిళలకు పర్టికులర్లీ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మేము మా తరఫున మేము సహకరిస్తామని కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలని చెప్పి ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఇప్పుడే శ్రీధర్ గారు కూడా చెప్తుండే డైలీ 200 నుంచి 300 దాకా డెలివరీస్ అవుతున్నాయని చెప్పి హాస్పిటల్లో అవుట్ పేషెంట్ కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది। దాంతోపాటు ఆప్థల్మాలజీ 7 to 8 ట్రీట్మెంట్స్ సర్జరీస్ పర్ డే అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పినారు। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త హాస్పిటల్ కడుతున్నారు, దాన్ని కూడా వెళ్ళి పరిశీలిస్తాము। దాన్ని కూడా తక్షణమే కంప్లీట్ చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం తొందరగా హాస్పిటల్ కూడా కట్టాలని చెప్పి మేము చూస్తాము। మరి ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకొని మన మహిళలకు పర్టికులర్లీ మంచి జరిగేలా చూస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పారు। జై హింద్।